వరద బాధితులను దృష్టిలో పెట్టుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులతో పాటు మరోవైపు కూరగాయలు తక్కువ ధరకే ఏ వస్తువు ఏ కూరగాయ కొన్నా 10 రూపాయలకే అమ్మేందుకు సంచార రైతు బజార్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ ఉదయం నుంచే ఈ వీధుల్లో తిరుగుతూ అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి వెహికల్లో కూడా సంచార వెహికల్లో చోళకాయలతో పాటు టమేటా, చిక్కుడు, అదేవిధంగా పచ్చిమిర్చి లాంటి వస్తువులన్నీ ఈ కూరగాయలన్నీ కూడా తీసుకుని అతి తక్కువ 10 రూపాయలకి అమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా అమ్మేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మార్కెటింగ్ శాఖ అధికారులు సార్ చెప్పండి, ఏ కూరగాయలు అమ్ముతున్నారు, ఎలాంటి సిచ్యువేషన్? సార్ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. మాది గుంటూరు జిల్లా రైతు బజార్ నుంచి వచ్చామండి. వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ శాఖ ఆదేశాల మేరకు విజయవాడలో వరద బాధితులకు కూరగాయలు సప్లై చేయమని మమ్మల్ని ఆదేశించారు మా కమిషనర్ గారు. వారి ఆదేశాల మేరకు మేము కూరగాయలు తీసుకొస్తున్నామండి డైలీ. ఈరోజు 7 రకాలండి, 7 రకాలు కూరగాయలు వేసాము. 7 రకాలు 10 రూపాయల చొప్పున 70 రూపాయల చొప్పున మేము వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. వంకాయలు, దోసకాయ, టమాటా, చిక్కుడుకాయలు, తర్వాత మిర్చి, అరటికాయ, మొత్తం 7 రకాలు. నువ్వు తీసుకో మొత్తం 7 రకాలండి. అట్లా సప్లై చేస్తున్నామండి. ఏదైతే తగ్గినాయో ఆ తగ్గిన ప్రకారం మళ్ళీ కౌంట్ చేసి దాని ప్రకారం ధరలు తీసుకుంటున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ ప్రజలు ఉపయోగించవలసిన కోరుతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎట్లా సంచార వాహనం వచ్చిన వెంటనే డిమాండ్ క్యూ లైన్లో వచ్చి నిలబడుతున్నారా, ప్రజలు ఎగబడేటువంటి పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్? సరే, వాహనం రాగానే జనాలకు తెలియగానే అందరూ వచ్చి వాళ్ళే క్యూ లైన్లో నిలబడుతున్నారండి. అదేవిధంగా ఇక్కడ వాలంటీర్గా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారండి. ఇది చాలా మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ వాళ్ళే వస్తున్నారండి, లైన్ నిలబడుతున్నారు. వాహనంలో ఎన్ని క్వింటాలు తీసుకొస్తాం? సుమారుగా 1 టన్ను తీసుకొస్తున్నామండి. టన్ను వెరైటీస్ తీసుకొస్తున్నాం, అన్ని రకాల కూరగాయలు కలిపి. ప్రధానంగా ప్రతి సంచార వాహనంలో 7 రకాల సంబంధించినటువంటి కూరగాయలు తీసుకొస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి 10 రూపాయలకి అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో కొంతమంది సాధారణమైనటువంటి గృహిణీలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏమైనా అధికంగా అమ్ముతున్నారా? ఏమేమి తీసుకున్నారు? కేజీ 10 రూపాయలు లెక్క అమ్ముతున్నారండి. దోసకాయ, టమాటా, చిక్కుడుగా, వంకాయ, మిర్చి 5 కేజీలు 50 రూపాయలు లెక్క అమ్ముతున్నారండి. ఈ 5 రోజుల పాటు కూరగాయల కొన్ని తినేటువంటి పరిస్థితి ఎవరైనా సప్లై చేశారా? చేశారండి. కుడ్డు, వాటర్ అన్నీ వచ్చినాయండి. కుడ్డు, వాటర్, బిస్కెట్లు మొత్తం వచ్చినాయండి. మాకు ఈ రోజు వరకు కూరగాయలు పంచుతున్నారండి. మీ ఏరియాలో ఎలాంటి పరిస్థితి? ఇక్కడ వరకు నీళ్ళు ఉండేయండి, మోకాళ్ళ లోతు నీళ్ళు ఉండేయండి బాగా. అయితే ఈరోజు పడవలు తెప్పిస్తున్నారండి మాకెళ్ళి. అయితే మేము బయటకు వచ్చినాం కూరగాయలు తీసుకుందామని. అంతే. ఈ 7 వారం రోజుల నుంచి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు? ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి? వాళ్ళ ఇబ్బందులు ఏముందండి, అట్లాగే మా ఈ బట్టలు అవన్నీ కొట్టకపోయినాయండి. వానకి బట్టలు అవన్నీ కొట్టకపోయినాయి. ఫ్రిడ్జ్ మా అన్నీ రూమ్లోనే ఉండిపోయినాయి. తాళాలు వేసుకొని మేము ఇట్లా పడవ మీద బయటకు వచ్చినామండి. ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటున్నామండి పిల్లల్ని పెట్టుకుని. మేము కట్టుబట్టలతో ఉన్నాము. అయితే తక్కువ ఖర్చుతో కేవలం 10 రూపాయలకే కూరగాయలు ఇస్తుండడంతో మనం మిప్పికల్లో ఇంకా వాటర్ ఉన్నా కూడా ఈ క్యూ లైన్లోకి వచ్చి నిలబడి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురుగారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ? హిందీ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ. आप किधर से आए? छत्तीसगढ़ से सर. छत्तीसगढ़ से. हाँ. क्यों है इस सिचुएशन? वो लाइन लगा सर सब्जी के लिए. सब्जी क्या रेट दे रहे? मालूम नहीं सर, 70 रुपीज़ ले रहे हैं. क्या सब्जी देगा कोई मालूम नहीं. 70 रुपीज़ में क्या क्या देते हैं? टमाटर है, वो बैगन और कुछ सब्जी 2-3 आइटम दे रहे हैं सर. किलो क्या दे रहे हैं? मालूम नहीं है सर. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారంతా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి, వ్యాపారాల కోసము లేకపోతే రోజువారీ కూలీల కోసం వచ్చి ఇక్కడ జీవనం కొనసాగించేటువంటి పొట్టకూటి కోసం వచ్చినటువంటి వారంతా కూడా క్యూ లైన్లో నిలబడి ఈ కూరగాయలు కొనేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రతి వెహికల్లో ఈ సంచారానికి సంబంధించినటువంటి వెహికల్ మనం చూస్తున్నాం. రైతు బజార్ సంబంధించి సంచార రైతు బజార్ ధరల పట్టిక ఒకసారి పరిశీలించితే టమాటా కేజీ 10 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 5 రూపాయలు, వంగ కేజీ 10 రూపాయలు, బెండకాయ ఈరోజు సప్లై లేదు. దాంతోపాటు బీరకాయ 1 కేజీ 10 రూపాయలు, గోరుచిక్కుడుకు సంబంధించినటువంటి 10 రూపాయలు, దొండకాయకు సంబంధించినటువంటి మార్కెటింగ్లో ఈరోజు ఈ యొక్క కూరగాయ రానటువంటి పరిస్థితి. దోసకాయ 5 రూపాయలు, సొరకాయ 1 కిలో 5 రూపాయలు, అరటికాయ 2 రూపాయలు, ఉల్లిపాయకు సంబంధించినటువంటి కేజీ 10 రూపాయలు అమ్మేటువంటి బంగాళదుంప కేజీ 10 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. రేట్ల పట్టిక, ధరల పట్టిక పరిస్థితి ఇట్లుంది. అయితే 7 రకాలైనటువంటి కూరగాయలు 70 రూపాయలకే ఇవాళ ఇస్తూ ఉన్నారు. మరోవైపు
ఈరోజు వినాయక చవితి ఉండడంతో పెద్ద ఎత్తున కూడా ఈరోజు కనీసం పండగ పూట పచ్చడన్నమన్న తినాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి దాకా ఆహారం కోసము అన్నార్థుల కోసము సహాయం చేసే వారి కోసం ఎదురు చూసిన వారంతా కూడా ఇవాళ స్వతహాగా నిత్యావసర సరుకుల వైపు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ సంచార రైతు బజార్లు గుంటూరు జిల్లా నుంచి వచ్చాయి. ఈ వరద ప్రభావిత ప్రాంతంలో తిరుగుతూ అమ్ముతున్నటువంటి నేపథ్యంలోనే కొని తినేటువంటి పరిస్థితి ఉంది. ఈ నిత్యావసర సరుకులు అందడం, మరోవైపు తక్కువ ధరకే కూరగాయలు తీసుకుంటుండడంతో ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులంతా కూడా క్యూ లైన్లో నిలబడి కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఆకలి తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం అజిత్ నగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుస్సేన్, RTV, అజిత్ నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.